హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫుల్ బాడీ వర్కౌట్స్, వెయిట్ లాస్ అవ్వడానికి మంచి ఎక్సర్సైజ్ చూద్దాం. ముందుగా వార్మప్ స్టార్ట్ చేద్దాం. సైడ్ ట్విస్టింగ్ చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ సైడ్స్ ఎంతవరకు అయితే ట్విస్ట్ చేయగలమో అంతవరకు ట్విస్ట్ చేస్తూ చేయాలి. కాళ్ళు ముందుకు చాపి కదిలిస్తూ ఉండాలి. ఫ్రంట్కి బ్యాక్కి వేళ్ళని కదిలించాలి. కాలి వేళ్ళని రొటేట్ చేస్తూ చేయాలి. ఒక కాలు మీద ఇంకొక కాలు ఉంచి లెఫ్ట్కి రైట్కి తిప్పుతూ చేయాలి. ఇవన్నీ చూడటానికి చిన్న చిన్న వార్మప్స్ లానే అనిపిస్తాయి, కానీ ఇవి చాలా బాగా ఫ్లెక్సిబిలిటీని తీసుకొస్తాయి. అలాగే ఆపోజిట్ లెగ్తో కూడా చేయాలి. ఇలా చేయటం వలన సయాటికా నొప్పి ఏదైనా ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాళ్ళు కొంచెం దూరంగా ఉంచి లెఫ్ట్ లెగ్ని రైట్తో, రైట్ లెగ్ని లెఫ్ట్తో తాకేలాగా చూడాలి. మ్యాక్సిమం కాలి వేళ్ళని పట్టుకునేలాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత సైడ్ ట్విస్టింగ్, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేయాలి. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని టచ్ చేసేలాగా చేయాలి. సైడ్ ట్విస్టింగ్ చేస్తున్నప్పుడు బాడీ అంతా కూడా సైడ్స్లో ఉన్న ఫ్యాట్ మొత్తం తగ్గుతుంది. చిన్నగా స్లోగా చేయాలి. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయాలి. అలాగే ఒక చేతిని ఇంకొక చేతి ఉంది ఫార్వర్డ్ బెండింగ్, అలాగే బ్యాక్వర్డ్, అలాగే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి. కాళ్ళని మడిచి లెఫ్ట్కి రైట్కి ట్విస్ట్ చేయాలి. ఇలా చేయడం వలన నడుము నొప్పి ఏదైనా ఉన్నా కూడా తగ్గుతుంది. కొంచెం రిలాక్సేషన్గా కూడా బాడీ అనిపిస్తూ ఉంటుంది. తర్వాత బటర్ఫ్లై ఆసనం వేసి ఒక 30 సెకండ్ ఆర్ 1 మినిట్ బటర్ఫ్లై ఆసనం వేయాలి. ఈ ఆసనం వేయటం వలన కాళ్ళు కూడా చాలా బాగా స్ట్రెంగ్త్ అవుతాయి. బాడీ స్ట్రైట్గా పెట్టి చేయాలి. అలాగే స్వింగింగ్ లాగా కూడా చేయాలి. అలాగే కాళ్ళని పెట్టుకొని ముందుకి అది సర్కిల్ లాగా తిరిగేలాగా చేయాలి. అలాగే ఆపోజిట్ సైడ్. బ్యాక్ సైడ్ నుంచి బాగా వంచాలి. తర్వాత మలాసనంలోకి వచ్చి హ్యాండ్స్ని ముందుకు పెట్టి సైడ్ ట్విస్టింగ్స్ చేయాలి. మినిమం ఒక 10 అయినా చేసేలాగా చూసుకోవాలి. అలాగే మోకాళ్ళని రైట్కి లెఫ్ట్, లెఫ్ట్కి రైట్ నేల మీద ఆనించేలాగా చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉంటే ఈ ఆసనం చేయకూడదు. తర్వాత తాడాసనం. చేతుల్ని పైకి చాచి కాళ్ళని మోకాళ్ళ దగ్గర బెండ్ అవ్వకుండా ముందుకి వెనక్కి వెళ్ళాలి. తర్వాత కాలి వేళ్ళని పట్టుకొని కూర్చోవటం, మళ్ళీ లేవటం. ఇలా చేయటం వలన కాళ్ళల్లో స్టిఫ్నెస్ బాగా పెరుగుతుంది. ఇవన్నీ చాలా బాడీ యాక్టివేట్ అవ్వడానికి చాలా మంచి ఎక్సర్సైజ్. అలాగే కాళ్ళని లెఫ్ట్కి రైట్కి అంటూ దాంతోపాటు హ్యాండ్స్ని కూడా మూవ్ చేయాలి.
చేతుల్లో ఫ్యాట్ ఉంటే వెంటనే ఈ ఆసనాలు చేయడం వల్ల చాలా రెడ్యూస్ అవుతూ ఉంటాయి. అలాగే తాడాసనం లాగా ఒకే చోట ఉండి కాళ్ళని పైకెత్తి చేతుల్ని కూడా పైకనాలి. తర్వాత నడుముని సర్కిల్లో అలాగే ఆపోజిట్ సైడ్ కూడా రొటేట్ చేస్తూ చేయాలి. తర్వాత సైడ్ ట్విస్టింగ్స్ చేసుకోవాలి. తర్వాత ఒక లెగ్ని సైడ్కి పెట్టి ఫ్రంట్కి బ్యాక్కి చేతుల్ని పైకి కిందకి అనాలి. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి. మంచిగా బ్రీత్ తీసుకుంటూ ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన చాలా బాగా ఉపయోగాలు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ చేయడం చాలా బెస్ట్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చే గాలితో ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం వల్ల బాడీ మంచి రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది. అలాగే హ్యాండ్స్తో ఒక లెగ్ని మడిచి పైకి కిందకి అంటూ చేయాలి. మినిమం 10 times అయినా చేయాలి. తర్వాత అక్కడే ఉండి వాకింగ్, స్లో వాకింగ్ లాగా చేయాలి. తర్వాత సైడ్ ట్విస్టింగ్ చేస్తూ చేయాలి. ఇవన్నీ చాలా వేరియేషన్స్ అన్నమాట. ఇందులో ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇవి స్టార్టింగ్ లెవెల్లో ఎవరైనా ఈ ఆసనాలు, ఈ ట్విస్టింగ్ అనే ఆసనాలు ఎవరైనా చేయొచ్చు. తర్వాత త్రికోణాసనం, లెఫ్ట్కి రైట్, రైట్కి లెఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు అయితే ఫార్వర్డ్ ముందుకు వంగగలమో అంతవరకు వంగడానికి ట్రై చేస్తూ ఉండాలి. మనం ముందు ట్రై చేస్తూ ఉండాలి. అలా ట్రై చేయటం వలన రోజు ఆసనం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కాళ్ళు రెండు దూరంగా చాపి రైట్ హ్యాండ్ ముందుకు పెట్టి లెఫ్ట్ హ్యాండ్తో కింద నుంచి తీసుకుని రావాలి. అలాగే రెండు హ్యాండ్స్తో ఫార్వర్డ్కి బెండ్ అవుతున్నట్లుగా ట్రై చేయాలి. కానీ ఫస్ట్ మన బాడీ ఏం చెప్తుంది అని దాన్ని బట్టి చేయాలి. అంతేగాని ఫోర్స్ఫుల్గా ఒకే రోజు వన్ చేయడం అలా చేయకూడదు. దానివల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకని ఏదైనా సరే స్లోగా డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడు మనకి చక్కగా స్టామినా పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అక్కడే స్లో వాక్ చేస్తూ చేయాలి. జాగింగ్ లాగా చేయాలి. తర్వాత లెఫ్ట్కి రైట్, రైట్ లెఫ్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ రిలాక్సేషన్ కోసం ఈ ఆసనం వేయాలి. బటర్ఫ్లై ఆసనం రిలాక్సేషన్గా చాలా బాగుంటుంది. తర్వాత ఒక కాల్ని ముందుకు చాపి ఫార్వర్డ్కి బెండ్ అవుతూ, అలాగే ఆపోజిట్ లెగ్ని చాపి మళ్ళీ ఫార్వర్డ్కి బెండ్ అవుతూ చేయాలి. ఎంతవరకు బాడీ ఫ్రంట్కి వంచగలమో అంతవరకు వంచడానికి ట్రై చేస్తూ ఉండాలి. మెల్లమెల్లగా ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేయకపోతే ఆసనం అలాగే ఉండిపోతూ ఉంటుంది. అందుకని డే బై డే కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ చేయాలి. అలాగే ఆపోజిట్ లెగ్ తలని మోకాలికి ఆనించేలాగా ట్రై చేయాలి. అలాగే ఆపోజిట్ లెగ్తో కూడా చేయాలి. తర్వాత హ్యాండ్స్ని పైకి పెట్టి సైడ్ ట్విస్టింగ్స్ చేస్తూ చేయాలి. ఒక కాలుని మడిచి చేయటం వలన ప్రెషర్ అనేది పొట్ట మీద బాగా పడుతుంది. ఇది వక్రాసనంలో వేరియేషన్స్. చేతితో కాల్ని, ఎడమ చేతితో కుడి కాల్ని వెనక్కి నెట్టుతూ ఉండాలి. అప్పుడు పొట్ట మీద ప్రెషర్ బాగా పడుతుంది.
నెక్ని ఆపోజిట్ సైడ్లోకి పెట్టాలి. ఎంత వీలైతే అంతవరకు చేయాలి. అలాగే కుడి కాలుని ముందుకు చాపి ఎడమ చేతితో పట్టుకోవాలి. మోకాల దగ్గర బెండ్ అవ్వకుండా కాలుని పైకి అనటానికి ట్రై చేయాలి. ఇలా చేయడం వలన కాళ్ళల్లో స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. ఎక్కడైనా సరే అన్వాంటెడ్గా ఉన్న ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అలాగే ఆపోజిట్ లెగ్తో కూడా చేయాలి. మోకాలికి తలని ఆనించేలాగా ట్రై చేస్తూ చేయాలి. కాలి వేళ్ళని పట్టుకోవటం వలన అలా ఒక 1 minute అలాగే ఆసనంలో ఉండటం వలన అప్పుడు ఫ్యాట్ అనేది కరగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఊరికి అట్లా చేసి రిలీజ్ అవుతూ వస్తూ ఉంటే ఫ్యాట్ అనేది కరగడానికి టైం పడుతుంది. అలాగే ఆపోజిట్ లెగ్తో వక్రాసనంలో వేరియేషన్స్ చేయాలి. అలాగే కుడి చేతితో ఎడమ కాలుని ప్రెస్ చేస్తూ ఉంటే అప్పుడు పొట్ట మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. అలాగే ఎడమ కాలుని కుడి చేతితో పట్టుకొని ముందుకు అనాలి. మోకాల దగ్గర వంచకుండా ఉండటానికి ట్రై చేయాలి. తర్వాత మళ్ళీ 1 సెకండ్ బటర్ఫ్లై ఆసనం వేయాలి. ఈసారి రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ని అలాగే లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని పట్టుకొని ముందుకి చాచాలి. మోకాళ్ళు వంచకుండా రావడానికి ట్రై చేయాలి. ఎంతవరకు వస్తే అంతవరకే చేయాలి. బాగా ఫోర్స్ చేయకూడదు. పడిపోకుండా ఉండటానికి బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ చేసుకోవాలి. తర్వాత బటర్ఫ్లై ఆసనం సైడ్స్ అంటూ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని ముందుకు పెట్టి కొంచెం వేళ్ళని గుప్పిడి మూసినట్టు తెరిచినట్టు చేయాలి. అలా చేయడం వలన హ్యాండ్స్ దగ్గర స్ట్రెంగ్త్ పెరుగుతుంది. తర్వాత ఒక కాలుని వెనక్కి అంటూ స్ట్రైట్గా ఉంచాలి. కింద కానించుకోకుండా స్ట్రైట్గా ఎంత వీలైతే అంత స్ట్రైట్గా చేసుకోవాలి. అలాగే ఆపోజిట్ లెగ్తో కూడా ట్రై చేయాలి. అలాగే ఉంచాలి 1 సెకండ్. తర్వాత ప్లాంక్ పొజిషన్లోకి వచ్చి కొంచెం సేపు ఉండి తర్వాత బాలాసనంలోకి వేయాలి. అలాగే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయాలి. మినిమం 30 సెకండ్స్ అయినా ఉండాలి. తర్వాత మళ్ళీ బాలాసనం వేయాలి. ఇలా వేయటం వల్ల బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఏ ఆసనం వేసినా దానికి కౌంటర్ ఆసనం వెంటనే వేయటం వల్ల మనకి బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనం కౌంటర్ ఆసనం వేయకుండా చేస్తామో అప్పుడే బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి ఏవైనా సరే పెయిన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత చేతుల్ని స్ట్రైట్గా ఉంచి నడుముని పైకి కిందకి ఇలా ఫ్రంట్ సైడ్ ఇవ్వటం వల్ల
పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. తర్వాత పిడికిల్ని బిగించి బొటనవేలు పైనుంచి మిగతా 4 వేలను మడిచి పొట్ట దగ్గర పెట్టి లోపలికి ప్రెస్ చేస్తూ ముందుకి వంగాలి. తలని నేల మీద ఆనించేలాగా చూసుకోవాలి. ఎలా చేతుల దగ్గర మాత్రం అస్సలు కదలకూడదు ముందుకు వంగిన తర్వాత. ఇలా చేయడం వలన మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తగ్గుతాయి. పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా మంచి ఆసనము. ప్రతిరోజు కనీసం ఒక 5 నిమిషాలైనా ఈ ఆసనం వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం అనేది పూర్తిగా క్యూర్ అయిపోతుంది. ఎసిడిటీ ఇలాంటివి ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి. తర్వాత అట్లనే కాలుని చేతుల దగ్గరికి వచ్చేలాగా చేయాలి. అలాగే ఆపోజిట్ లెగ్ కూడా ఇలా సైడ్స్ చేయడం వల్ల సైడ్ దగ్గర ఉన్న సైడ్స్ యొక్క ఫ్యాట్ కానీ కాళ్ళు కూడా చాలా స్ట్రెంగ్త్ అవుతూ ఉంటాయి. సేమ్ ఇలానే చేతుల మధ్యలో కూడా వచ్చేలాగా కూడా చేయొచ్చు. అలా చేయడం వలన కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలా చేసిన తర్వాత కాళ్ళని రెండింటిని కొంచెం దూరంగా చాపుకొని, ఎంత వీలైతే అంత దూరంగా చాపాలి. చాపి సైడ్ బెండింగ్స్ చేయాలి. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని, అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని టచ్ చేసేలాగా సైడ్స్ నుంచి చేయాలి. ఎంత వీలైతే అంత దూరం మాత్రమే తీసుకోవాలి. ఒక్కసారిగా దూరం అనేది ఒక్క రోజులోకి వచ్చేసేది. మెల్లమెల్లగా కాలి వేళ్ళని పట్టుకోవడానికి ట్రై చేయాలి. సైడ్స్ నుంచి సైడ్ వైపు నుంచి టర్న్ అవుతూ రావాలి. చేతులు మన చెవి దగ్గర నుంచి అవుతూ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ యొక్క వేళ్ళని పట్టుకోవడానికి ట్రై చేయాలి. తర్వాత 1 సెకండ్ రిలాక్స్ అవ్వాలి. ఇవి బాడీ మొత్తం ఫుల్ యాక్టివేట్ అయిపోయి బాగా స్వెట్ వస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం చేయలేనప్పుడు 1 సెకండ్ అనేది రిలాక్సేషన్ చేసుకుంటూ చేయటం వలన రోజు రోజుకి డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే కాళ్ళు దూరంగా చాపి చేతులతో ఫ్రంట్ వాక్ అలాగే బ్యాక్ వాక్ లాగా చేయాలి. ఫ్రంట్కి కొంచెం అలాగే బ్యాక్కి, మళ్ళీ ఫ్రంట్కి అలాగే బ్యాక్కి వెళ్తూ చేయాలి. అలాగే ఫ్రంట్కి వాక్ చేసి 1 సెకండ్ అలాగే ఉంచి ఫార్వర్డ్కి బెండ్ అవుతున్నట్లుగా ట్రై చేయాలి. బ్యాక్ సైడ్కి ఒకసారి ఉండి రిలాక్స్ అవ్వాలి. అలాగే మళ్ళీ ఫ్రంట్కి బ్యాక్కి. ఖాళీ రైట్ లెగ్తో రైట్ హ్యాండ్ని, లెఫ్ట్ లెగ్తో లెఫ్ట్ హ్యాండ్ని పట్టుకొని ముందుకి వంగాలి. ఎంతవరకు వంగగలమో అంతవరకు వంగడానికి ట్రై చేయాలి. ఫైనల్గా తలని నేలకు ఆనించేలాగా ట్రై చేయాలి. తర్వాత బటర్ఫ్లై ఆసనం వేసి కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలి. తర్వాత కాళ్ళని మడిచి లెఫ్ట్కి రైట్కి అనటం వలన రిలాక్సేషన్గా అనిపిస్తుంది. ప్లస్ బ్యాక్ పెయిన్ అనేది ఏమీ రాకుండా ఉంటుంది. కాళ్ళని మడిచి ఇట్లా నేల మీద ఆనించుకోకుండా ముందుకి వెనక్కి అంటూ ఉండాలి. హ్యాండ్స్తో నేల మీద హ్యాండ్స్ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. అలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది కూడా రాదు. అలాగే సైడ్ ట్విస్టింగ్స్, చేతులు పట్టుకొని కాళ్ళతో లెఫ్ట్కి రైట్కి ఇలా ముందుకు అంటూ ఉండటం వలన కరెక్ట్గా స్టమక్ దగ్గర అనేది ఆ ప్రెషర్ అనేది పడి స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ కరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత చక్కగా కూర్చొని హ్యాండ్స్ రెండుని పైకి తాడాసనం లాగా వేసుకొని అలాగే ఫార్వర్డ్కి బెండ్ అవ్వాలి. తర్వాత
ఒక 10 సెకండ్స్ రిలాక్స్ అవుతూ ఉండాలి. కాళ్ళని మడిచి బోర్లా పడుకొని కాళ్ళను మడిచి కాళ్ళను రొటేట్ చేస్తూ చేసుకోవాలి. తర్వాత సర్పాసనం వేయడం వలన హ్యాండ్స్లో మంచి స్టామినా పెరుగుతుంది. కరెక్ట్గా భుజాల పక్కనే చేతులను ఉంచి లేవాలి. స్లోగా డౌన్ అవ్వాలి. అలాగే మళ్ళీ స్లోగా లేచి స్లోగా డౌన్ అవ్వాలి. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ చేయాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని అలాగే రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ని పట్టుకొని కొంచెం పైకి లేపాలి. ఎంతవరకు లేపగలమో అంతవరకు లేపాలి. ధనురాసనం వేయటానికి ఇదొక ప్రిపరేషన్ ప్రాక్టీస్ అన్నమాట. ధనురాసనం డైరెక్ట్గా రాకపోతే ఇలా సైడ్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఫ్రంట్కి తిరిగి ఒక చేతిని నేల మీద ఉంచి ఇంకో చేతితో బాడీ మొత్తాన్ని పైకి లేపాలి. ఇవన్నీ ప్రిపరేషన్ ప్రాక్టీసెస్ అన్నమాట. ఫస్ట్ ముందు మనం బాడీని దానికి ప్రిపేర్ చేస్తూ చేయాలి. ఇలా చేయగా 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 చక్రాసనం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇది చక్రాసనం వేయడానికి ముందు ప్రిపరేషన్ ప్రాక్టీసెస్. తర్వాత రిలాక్సేషన్గా ఓంకారాన్ని జపించాలి. తర్వాత లేచి సూర్య నమస్కారాలు వేయాలి. నమస్కార స్థితి 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నమస్కార స్థితి హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, హస్త సంచలనాసనం, దండాసనం, సాష్టాంగ ప్రణిపాదాసనం, భుజంగాసనం, ఆసనం, హస్త సంచలనాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్తానాసనం, నమస్కారాసనం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అమృతాసనంలో రిలాక్స్ అవ్వాలి.